ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 22ను పరిశీలిద్దాం. రాజవిద్య రాజగుహ్య యోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన భక్తులకిచ్చే ఒక గొప్ప అభయం ఈ శ్లోకం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే ఇతర ఆలోచనలు లేకుండా ఏకాగ్ర చిత్తంతో నన్నే ధ్యానిస్తూ సేవిస్తారో అటువంటి నిరంతరం నాతో అనుసంధానమైన భక్తుల యొక్క యోగక్షేమాలను నేనే స్వయంగా వహిస్తానని శ్రీకృష్ణుడు హామీ ఇస్తున్నాడు. ఇక్కడ యోగము అంటే భక్తుడికి లేని వాటిని, అవసరమైన వాటిని ప్రసాదించడం. క్షేమము అంటే అతని వద్ద ఉన్నవాటిని, సంపదలను కాపాడటం. ఈ రెండు బాధ్యతలను ఆయనే తీసుకుంటానని మాట ఇస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది సంపూర్ణ శరణాగతి యొక్క ఫలం. ఒక చిన్న బిడ్డ తన అవసరాల గురించి చింతించదు, ఎందుకంటే తల్లి చూసుకుంటుందని పూర్తి నమ్మకం. అలాగే భక్తుడు భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచినప్పుడు అతని లౌకిక అవసరాల గురించిన భారం, చింత తొలగిపోతాయి. భగవంతుడు ఒక తండ్రిలా, ఒక తల్లిలా మనల్ని చూసుకుంటాడనే భరోసా కలుగుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం గురించి నిరంతరం ఆందోళన చెందకుండా మన బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించాలి. మన ప్రయత్నం మనం చేస్తూ అంతిమంగా అన్నీ చూసుకునేది భగవంతుడే అనే దృఢమైన నమ్మకాన్ని పెంచుకోవాలి. ఈ విశ్వాసం మనసుకి అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.